హాయ్ అండి. మనం ఈ కుండ ఐస్ క్రీము ఎలా చేసుకోవాలో, ఎలాంటి క్రీములు లేకుండా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఫుల్ క్రీమ్ పాలు, ఒక ప్యాకెట్ పాలు తీసుకోవాలండి. ఒక ప్యాకెట్ పాలు 2 కప్పులు అయినవి. ఈ 2 కప్పుల పాలు పొయ్యి మీద పెట్టుకొని బాగా మరగబెట్టుకోవాలండి. బాగా మరిగించుకోవాలి, సగం అయ్యేదాకా మరిగించుకోవాలి. నేను ఒక అరగంట ముందే బాదం పప్పు, జీడిపప్పు 2 కలిపి నానబెట్టానండి. బాగా నానిపోయినాయి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ పాలు మరుగుతున్నాయండి. సైడ్లు మేగడి అదంతా పాలలోకి వచ్చేటట్టుగా మొత్తం తీసుకొని పొంగిపోకుండా దగ్గరుండి జాగ్రత్తగా పాలు మనకి సగం పాలు అయ్యేదాకా బాగా మరిగించుకోవాలండి. చిక్కగా రావాలి పాలు. ఇప్పుడు మనము మరిగించుకున్న పాలల్లో మనం ఏదైతే పేస్ట్ పట్టుకొచ్చుకున్నామో అండి మనము ఈ విధంగా పట్టుకొచ్చుకోవాలండి. ఈ పాలు బాగా కలుపుకోవాలండి. ఈ పాలు బాగా కలుపుకొని సగం అయినాయి కదా, మనం ఇప్పుడు ఒక కప్పు చక్కెర వేసుకోవాలండి. మనం చక్కెర వేసుకున్నాం కదండి, ఈ చక్కెరని బాగా కరిగించుకోవాలి. ఒక 4 టీ స్పూన్లు వేసుకోవాలండి, సరిపోతుంది. ఈ ప్లేస్ లో బెల్లం కూడా వేసుకోవచ్చండి. మనం ఇది మెత్తగా పేస్ట్ పట్టుకొచ్చుకున్నాం కదండి, దీంట్లో కొంచెం ఆరెంజ్ కలర్, ఫుడ్ కలర్ వేసుకున్నానండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేక కొంచెం ఫుడ్ కలర్ వేసాను. ఏదైనా వేసుకోవచ్చు. ఈ పేస్ట్ ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ ని ఈ మరిగించుకున్న పాలల్లో వేసి బాగా మంట సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని పోసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేసిద్ది. మనము ఈ పేస్ట్ వేసి బాగా గడ్డలు కట్టకుండా బాగా తిప్పుకోవాలండి. ఇదంతా బాగా దగ్గరకు అవ్వాలండి. బాగా చిక్కగా అవ్వాలి. చిక్కగా అయిందాక మనము మంట సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటా ఉండాలి. దగ్గర బాగా మనకి చిక్కగా వచ్చినాక అప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి దగ్గరకు వచ్చిందండి. స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు మనం ఇది బాగా చల్లార్చుకోవాలండి. ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకొని మనం మిక్సీ జార్ ఒకటి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. 1 టీ స్పూన్ ఆల్కల్ పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. మనం మిక్సీ పట్టుకొచ్చుకొని మన కాడ గ్లాసులున్నా ఏదన్నా చిన్నది బాక్స్ ఉన్నా ఏదున్నా దాంట్లో వేసుకోవాలండి. నా దగ్గర అయితే ప్రజెంట్ కుండలు ఉండి నేను కుండలో వేస్తున్నాను. కుండలో పోసుకొని పైన జీడిపప్పు, బాదం పప్పు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని సిల్వర్ పేపర్ పైన కుండ పైన కప్పేసి ఒక రబ్బర్ కానీ ఏదైనా వేసి గట్టిగా పెట్టాలి. ఇప్పుడు ఈ విధంగా 2 కుండలకి సిల్వర్ పేపర్ వేసి ప్యాక్ చేసుకోవాలండి. కవర్ చేసుకొని నీట్గా ఈ 2 కుండల్ని తీసుకెళ్లి మనము ఫ్రిడ్జ్ లో పెట్టాలండి. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 9 నుంచి 10 గంటల దాకా మనము ఈ ఫ్రిడ్జ్ లో ఉంచాలండి. అప్పుడే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు 10 గంటల తర్వాత మనము తీసి చూస్తున్నామండి. మన ఐస్ క్రీము చల్లని ఐస్ క్రీము రెడీ అయిపోయిందండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. కుండలో చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు 2 కుండల్లో తీసి చూద్దాము. ఎంతో రుచిగా చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎలా వచ్చిందో కుండలో. మీరు కూడా ఈ విధంగా చేయండి. చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు మనము టేస్ట్ చేద్దాం. ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా రుచిగా వచ్చిందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.